Day and Residential School Karimnagar. IIT JEE NEET Foundation Nursery to 9th అడ్మిషన్లు జరుగుతున్నవి. KPS జగిత్యాల రోడ్ రేకుర్తి. ఫోన్ 8886629225. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ లక్ష్మి. శనివారం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి. ఆయన నామం తలవందే ప్రతి ఒక్కరికి రోజు అనేది స్టార్ట్ అవ్వదు. సో ఈ రోజు మనం వచ్చేసామండి విద్యానగర్లో ఉన్న మల్కాపూర్ రోడ్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. సో ఇక్కడ విశిష్టత పూజలు ఏంటి, అలానే సేవా కార్యక్రమాలు ఏం జరుగుతాయో తెలుసుకుందాం రండి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మనం ఉన్నామండి. సో గుడి చైర్మన్ మనతోటి ఉన్నారు. ఆయన అడిగి అసలు పూజా విధానం కానీ విశిష్టత ఏంటో తెలుసుకుందాం రండి. హలో సార్, నమస్కారం. నమస్కారం అమ్మా. చెప్పండి సార్, ఈ గుడి యొక్క విశిష్టత, అలానే మీరు ఎప్పటి నుంచి సేవ చేస్తున్నారు ఈ గుడికి? నా పేరు కామాంజీ బాబు. నేను గత నవంబర్లో జరిగిన ఎన్నికల్లో గుడి అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డాను. అంటే 6 నెలలే అవుతుంది నేను ఛార్జ్ తీసుకొని. ఈ గుడి వ్యవస్థాపన 1995 నుంచి గుడి స్థాపించబడ్డది. అప్పుడు వ్యవస్థాపక అధ్యక్షులుగా సిల్మల నారాయణ గారు అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డాడు. దాని తర్వాత వెంగళరావు గారు, శ్రీరామ్ భద్రయ్య గారు కూడా అధ్యక్షులుగా చేశారు. శ్రీరామ్ భద్రయ్య గారి తర్వాత మొన్న జరిగిన నవంబర్లో నన్ను అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా కార్యక్రమాలు రెగ్యులర్గా మేము ప్రతి సంవత్సరం స్వామివారి ఉత్సవాలు జరుపుతూ ఉంటాం. ఒకటి ధనుర్మాస ఉత్సవాలు ఒక నెల రోజులు జరుగుతాయి. డిసెంబర్ 16th అట్లా మొదలుకొని సంక్రాంతి వరకు. దాని తర్వాత వచ్చేసి శివరాత్రి కూడా బాగానే జరుపుతాం మా గుళ్ళో. అలాగే ఉగాదిలో పంచాంగ శ్రవణం ఉంటుంది. కొంచెం ఇంపార్టెంట్, మాకు ఆర్థికంగా సహకారం అందించిన వాళ్ళకు సన్మానం, అవి కార్యక్రమాలు ఉంటాయి. అలాగే శ్రీరామ నవమి సందర్భంగా రాముల వారి కళ్యాణం కూడా బ్రహ్మాండంగా చేస్తాం. అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. దాని తర్వాత స్వామివారిని ప్రతిష్ఠించిన రోజును పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలు 3 రోజులు జరుగుతాయి. కాకపోతే ఈసారి బ్రహ్మోత్సవాలతో పాటు పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఎందుకంటే మాకు ఇక్కడ ఆంజనేయ స్వామి గుళ్ళో ఒక శివలింగ ప్రతిష్టను కూడా చేయడం జరిగింది. శివలింగమును నవగ్రహాలు కొంచెం చెదిరిపోయిన సందర్భంగా వాటిని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడానికి కొత్త కమిటీ నిర్ణయం తీసుకొని దాతల సహకారంతో మరి వాటిని కూడా పునఃప్రతిష్ఠ చేయడం. టోటల్ ఒక 7 days కార్యక్రమం మొన్న మనం ఈ మేలో నిర్వహించడం జరిగింది. ఆల్రెడీ జరిగింది. మే 6 నుంచి 12 వరకు ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి. కాకపోతే ప్రతి సంవత్సరం మాత్రం 3 days బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 7 రోజులు, ఎందుకంటే పునఃప్రతిష్ఠ ఒక 3 రోజులు జరపడం జరిగింది. దాని తర్వాత 3 రోజులు బ్రహ్మోత్సవాలు చేయడం జరిగింది. అలాగే మామూలుగా మిగతా పండుగలకు కానీ, దీపావళికి కానీ, దసరా పండుగలు కానీ, ప్రతి పండుగ కూడా ఇక్కడ భక్తులు చాలా అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ వేడుకలు చేసుకోవడం జరుగుతుంది. ముందు కూడా ఇంకా ఈ ఉత్సవాలను ఇంకా కొంచెం ఘనంగా జరపాలి భక్తుల సహకారంతో అనే ఒక ఆలోచనలో కొత్త కమిటీ ఉంది. దీనికి అందరి సహకారం, కాలనీ పెద్దల సహకారం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది ఈ యొక్క విశిష్టత. ఇక్కడ భక్తులకు స్వామివారు అంటే చాలా విశ్వాసం. ఎందుకంటే మేము అడగకుండానే వాళ్ళు స్వామివారికి చాలా రకాల వస్తు రూపేణ కానీ, వేరే ధన రూపేణ కానీ వారు సమర్పించుకోవడం జరుగుతుంది. అట్లా గుడి కూడా రోజు రోజుకు డెవలప్మెంట్ చేయడానికి మాకు అవకాశం కలుగుతుంది. సో స్వామివారు భక్తుల ఎల్లవేళలా వారి ఆశీస్సులు ఇస్తూ వారి యొక్క కోరికలను నెరవేరుస్తున్నారు.
కాబట్టి భక్తులకు కూడా నమ్మకం కలిగి రోజు రోజు కూడా భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. కొన్నిసార్లు మేము ఆ తాకిడిని తట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయి. దానికి వారికి అనుగుణంగా భక్తుల సౌకర్యాలు ఎట్లా మెరుగుపరచాలనే ఒక దిశగా మేము ఆలోచన చేయడం జరుగుతుంది. ఇంకే ముందు ముందు కూడా వాటిని ఆచరణలోకి తీసుకొస్తామనే ఒక నమ్మకం అయితే మాకుంది. విన్నారు కదండి, చైర్మన్ గారు చెప్పినట్టు అంగరంగ వైభవంగా ఈ టెంపుల్లో బ్రహ్మోత్సవాలనే జరుగుతాయంట. 3 రోజులు ఎంతో ఘనంగా చేస్తారు. భక్తుల రద్దీ కూడా అప్పుడు ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. అలానే రీసెంట్ గా May 6th రోజు పునర్ప్రతిష్ఠ కూడా చేశారంట విగ్రహాన్ని. అలానే ఆ రోజు 7 రోజులు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు అనేవి జరిగినాయి. మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు చెప్పాల్సింది కూడా అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మా చైర్మన్ గారు చెప్పారు. అది కూడా నేనేం చెప్తున్నానంటే, ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు ఒక తాకిడి విపరీతంగా జరిగింది. అయినా కూడా మా కమిటీ వాళ్ళు అందరూ కలిసి ఆ తాకిడిని తట్టుకొని దివ్యంగా చేసినామని మేము అనుకుంటున్నాం. మంది పరిస్థితి ఇక ముందు కూడా పబ్లిక్ తట్టుకుని ఏర్పాటు చేస్తూ దీన్ని ముందుకు ఇంకా బాగా చేయాలని మా కోరిక. విన్నారు కదండి, ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని ఇంకా అభివృద్ధి చేయాలి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలి, వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కటి అందించాలని చైర్మన్ గారు ఇంకా సౌలతులు అనేవి చేస్తున్నామని చెప్పారు. పంతులు గారితో మాట్లాడి అసలు ఈ గుడి విశిష్టత ఏంటి, అలానే పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతాయి అనేది తెలుసుకుందాం పదండి. సో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మనం ఉన్నామండి. అయ్యగారు మనతోటి ఉన్నారు. ఆయనను అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నమస్కారం గురువు గారు. నమస్తే. చెప్పండి సార్, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ సేవా కార్యక్రమం చేస్తున్నారు, మీ పేరేంటి, అలానే మనం శనివారం యొక్క ప్రత్యేకత ఏంటో మన సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్పండి. వినా వెంకటేశం ననాథో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. నా పేరు పవన్ కుమార్ ఆచార్యులు. గత 6 సంవత్సరాల నుంచి మన విద్యానగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రధాన అర్చకులుగా స్వామివారి యొక్క కైంకర్యం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి శనివారము భక్తులు మన దేవాలయానికి అత్యధిక సంఖ్యలో రావడానికి అతి ముఖ్యమైనటువంటి కారణం శనివారానికి అధిదేవత అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి. శనివారానికి మాత్రమే వెంకటేశ్వర స్వామి అధిదేవత, మిగతా రోజులకు కాదు అంటే అలా కాదు. శనివారానికి మాత్రమే ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, అతి ముఖ్యంగా కలియుగంలో ప్రతి భక్తుడు బాధపడేది శని బాధ నుంచి. అలాంటి శని బాధల్ని పారద్రోలడానికి వెంకటేశ్వర స్వామి శనివారం అవతరించారని చెప్పి మనకి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఎవరైతే శనివారం రోజున స్వామివారిని దర్శిస్తారో, స్వామివారిని అర్చన చేసుకుంటారో, స్వామివారిని కీర్తిస్తారో, లేదా ఇతరత్ర పూజా కార్యక్రమాలు చేసుకుంటారో, వారికి ఉండేటువంటి సమస్య అనేటువంటిది శని బాధల నుంచి వచ్చేటువంటి సమస్యలు ఉంటాయి కదా, ఆరోగ్యం కానీ, అలాగే మానసిక ప్రశాంతత లేకపోవడం కానీ, లేదా ధనం రాకపోవడం కానీ, ఇతరత్ర శని బాధలు ఎలాంటి శని బాధలైనా తొలగించేటువంటి దైవం, ఏకైక దైవం శ్రీ వెంకటేశ్వరుడు. అతి ముఖ్యంగా మన విద్యానగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు మొదటి రోజున ఎప్పుడైతే సప్త శనివార వ్రతాన్ని ప్రారంభించుకుంటారో, ఆ సప్త శనివార వ్రతం రోజున స్వామివారికి నమస్కారం చేసుకొని తిరిగి ఈ 7 శనివారాలు పూర్తి చేసుకొని స్వామివారికి వస్త్రాన్ని, ప్రసాదాన్ని, అభిషేకాన్ని చేసుకుంటారో, సమర్పిస్తారో ప్రసాదాన్ని, వారికి ఖచ్చితంగా ఆ సప్త శనివార వ్రతాన్ని పరిపూర్ణం అయ్యే విధంగా ఏ కోరికతోని సప్త శనివార వ్రతాన్ని భక్తులు ప్రారంభించుకుంటారో అలాంటి సప్త శనివార వ్రతం ఆ కోరిక నెరవేర్చేటువంటి కల్పవృక్షంగా మన విద్యానగర్ వెంకటేశ్వర స్వామి ఉన్నాడని చెప్పి చెప్తున్నారు అనమాట. అదే విశేషం విద్యానగర్లో విశిష్టత. అలానే ఈ గుడిలో ఏవైతే పూజా కార్యక్రమాలు జరుగుతాయో, భక్తులు ఎప్పుడు ఎక్కువ సంఖ్యలో, అధిక సంఖ్యలో వస్తున్నారో, వాళ్ళు ఎలాంటి బాధలైనా కానీ వెంకటేశ్వర స్వామిని గనక మొక్కుకుంటే ప్రతి ఒక్కటి తీరిపోతుందని చక్కగా వివరించారు. విన్నారు కదండి, అలానే చూసారు కదా గుడి యొక్క విశిష్టత ఏంటి. అలానే పంతులు గారి మాటల్లో ఎంతో చక్కగా మన శనివారం ఎలా పూజలు చేసుకోవాలి, అలానే ఈ వెంకటేశ్వర స్వామికి ఉపవాసాలు ఉండడం కానీ ప్రతి ఒక్కటి చక్కగా వివరించారు. అలానే చైర్మన్ వాళ్ళు కూడా ఈ గుడికి ఎప్పటి నుంచి సేవ చేస్తున్నారు, ఇంకా సేవా కార్యక్రమాలు ఎన్నో ఇంక్రీజ్ చేయాలని అనుకుంటున్నారంట. ఎప్పుడైనా కానీ మనం నమ్మకంతో, విశ్వాసంతో ఏ మంచి పని చేసినా అది ఇంకొక రూపంలో ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది అండి. ఈ శనివారం అందరూ ఉపవాసం ఉండి టెంపుల్కి వెళ్ళారా, ఖచ్చితంగా ఓం నమో నారాయణ లేకపోతే గోవింద గోవింద అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సుమన్ టీవీని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మీ యాంకర్ లక్ష్మి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్.